ఈ ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి లైవ్లోకి తీసుకోవడం జరిగింది. ప్రజలారా దయచేసి ఇక మిగతా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. ఈనాడు దినపత్రికలో హైకోర్టు సీజేగా ఏకే సింగ్ త్రిపుర నుంచి బదిలీ, ఆయన స్థానంలో జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు. మద్రాస్ హైకోర్టుకు తెలంగాణ నుంచి జస్టిస్ టి వినోద్ కుమార్ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిందట. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పరమేష్ కుమార్ సింగ్ ఆపరేష్ కుమార్ సింగ్ ఏకే సింగ్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న ఆయనను తెలంగాణకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది. కొలీజియం ఈ నెల 26న నిర్వహించిన తొలి సమావేశంలోనే మొత్తం 34 మంది న్యాయమూర్తులపై నిర్ణయం తీసుకుంది. ఇక జస్టిస్ అపరేష్ కుమార్ హైకోర్టు జార్ఖండ్, తెలంగాణ హైకోర్టు పూర్వ సీజే జస్టిస్ అలోక్ అరాదే ఈ ఏడాది జనవరిలో బాంబే హైకోర్టుకు బదిలీ కావడంతో ఆ స్థానాన్ని జస్టిస్ అపరేష్ కుమార్తో భర్తీ చేయనున్నారు. 1965 జూలై 7న డాక్టర్ రామ్ గోపాల్ సింగ్, డాక్టర్ శ్రద్ధా సింగ్ దంపతుల కుమారుడు జస్టిస్ అపరేష్ కుమార్, ఆయన కుటుంబంలోని పలువురు న్యాయ వ్యవస్థలలో పనిచేసిన వారే. ఆయన తల్లి వైపు ముత్తాత జస్టిస్ బిపి సిన్హా సుప్రీంకోర్టు 6వ ప్రధాన న్యాయమూర్తిగా, తాత శంభు ప్రసాద్ సింగ్ పాట్నా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, మామలు జస్టిస్ విశ్వేశ్వర ప్రసాద్ సింగ్ 2001 నుంచి 7 మధ్య, జస్టిస్ శివకీర్తి సింగ్ 2013 నుంచి 16 మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఇంటిలోంతా వాళ్ళే ఉన్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.